తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కూల్చివేసిన స్థలాన్ని పరిశీలించారు వైసీపీ నేతలు. తమ పార్టీ చట్టబద్ధంగా ఆ స్థలాన్ని లీజుకు తీసుకుందని చెప్పారు అంబటి. కక్ష సాధింపుతోనే పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారని ఆరోపించారు ఆయన. ఉండవచ్చు, కూటమి అధికారంలో ఉండవచ్చు. మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం. మాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. మీ అధికారం ఉంది కదా అని మా భవనాన్ని కూల్చేయటం ఏమంత ధర్మము అనేటువంటి మాట ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయితే దీని మీద ఏమంటే, ఇది ప్రభుత్వ స్థలం, ఇరిగేషన్ స్థలం. దీన్ని 33 సంవత్సరాలకు లీజుగా తీసుకోవటం జరిగింది. దీనికి అవి లేవు ఇవి లేవు అని ఏమన్నా చెప్తే చెప్పొచ్చు. ఏ ఉన్నా లేకపోయినా డ్యూ ప్రాసెస్ ని ప్రభుత్వం పాటించాలి.